నమస్తే అండి. ఈరోజు థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! పాత నైటీ తోటి డిజైనర్ నైట్ డ్రెస్ కుట్టి చూపిస్తాను. అరెరే! ఇదేంటి టాప్ ఇలా మారిపోయింది అనుకుంటున్నారా? అంత వెడల్పుగా ఉన్న టాప్‌ని కూడా మనం దగ్గరికి లాగి చక్కగా క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు. ఇదే అన్నమాట ఈ నైట్ డ్రెస్‌లోని స్పెషల్. పాతబడిన నైటీలని పారేయకుండా చక్కగా మనం పిల్లలు వేసుకోవడానికి అనువుగా నైట్ డ్రెస్సుల్ని కుట్టొచ్చు. ఇది నేను ఒకసారి మాత్రమే వాడిన నైటీ. మోడల్ బాగుందని తెచ్చుకున్నాను. కంఫర్ట్‌గా లేదని నేను వేసుకోవడం మానేశాను. వేస్ట్ చేయకుండా పిల్లలకి చక్కగా నైట్ డ్రెస్ కుట్టాలి అనుకున్నాను. డబ్బులు ఊరికే రావు కదా! అందుకే ఇలా ప్లాన్ చేశాను. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చెప్పాను కదా, ఇది పాత నైటీ అనమాట. పాతదంటే మరి పాతదేం కాదు, ఒక్కసారి మాత్రమే వాడాను. నైటీ రావడమే ఈ మోడల్లో ఉందండి. మధ్యలో బొందుల్ని లాగి ముడివేసుకుంటే మన బాడీ షేప్ వచ్చేస్తుంది. నాకంత కంఫర్ట్గా అనిపించగా పిల్లల కోసం ఇలా ప్లాన్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా నైటీని ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ వేసిన తర్వాత టోటల్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. మొత్తంగా నైటీ పొడవు 54 అంగుళాలు. ఇందులో ప్యాంట్ కోసము, టాప్ కోసము సపరేట్ చేసుకోవాలి. టాప్ కోసం 22.5 అంగుళాలు తీసుకున్నాను. మిగిలింది ప్యాంట్ కోసం సరిపోతుంది. 22.5 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ముక్కలు సపరేట్ అయ్యాయి. ఒకటి టాప్ కోసం, రెండోది బాటమ్ కోసం. బాటమ్ ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు టాప్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ముందుగా సైడ్ ఇలా కుట్లు వచ్చాయి కదా, అంటే దీనికి సపరేట్గా చంకలు కట్ చేయటం, హ్యాండ్స్ జాయింట్ చేయటం, నడుము దగ్గర టాప్ పార్టు, కింద బాటమ్ పార్టు ఇలా సపరేట్ చేసి కుట్టడం లాంటివి ఏమీ లేవండి. పైనుంచి కింద వరకు ఒకటే క్లాత్ అన్నమాట. సైడ్ జాయింట్ల వైపు కుట్లు కొంచెం ఇప్పుకొని ఒక 2-3 అంగుళాలు ఇప్పేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి. కింద వైపున రెండు వైపులా, అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి టాప్ రెడీ అయిపోతుంది. టాప్ కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. టాప్ కుట్టిన తర్వాత ప్యాంట్ కటింగ్ చూపిస్తాను. ఈ నైట్ డ్రెస్ కుడుతున్నాను అనగానే డ్రెస్ మోడల్ చూసి మా పాప చాలా సరదా పడింది. నేను కుడతాను, నాకు చూపించమని చెప్పింది. తన కోసం నేను చూపిస్తున్నాను, మీకోసం వీడియో చేశాను. పూర్తిగా వీడియోని చివరి వరకు చూడండి. ఇందాక చెప్పాను కదా, మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అని. ఇలా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని కొంచెం సపరేట్ చేసి అటువైపు ఇటువైపు ఒక 3 అంగుళాల వరకు కుట్లిప్పేశాను. ఈ టాప్కి కింద భాగం అనమాట. దీనికి మనం ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని పైనుంచి కింద వరకు స్ట్రైట్గా కుట్టాలి. కుట్టును ఎడ్జ్కి తీసుకొని కుట్టాలి. ఇంత వివరంగా ఇప్పుడు మీకు ఎంత వివరంగా చెప్తున్నానో మా పాపకు కూడా అలానే చెప్పాను. ఇప్పుడు తనే కుడుతుందన్నమాట. పూర్తిగా వీడియో మొత్తం చూసిన తర్వాత తను ఎలా కుట్టిందో కూడా కామెంట్ చేయండి. పిల్లలకి అన్ని పనులు వచ్చి ఉండాలండి. అప్పుడే ఫ్యూచర్లో ఏ అవాంతరాలు ఎదురైనా కూడా తట్టుకోగలుగుతారనమాట. ఎటుపోయి ఎటు వస్తుందో తెలియదు కదా. విద్య అంటూ మన చేతిలో ఉంటే అది ఎప్పటికైనా మనకి శ్రీరామ రక్షగా ఉంటుంది. అందుకే నాకు వచ్చిన విద్యని నా పిల్లలకి నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటానని అంటున్నారు. ఒకవైపున ఇలా డబల్ ఫోల్డ్ వేసి కుట్టడం అయిపోయింది కదా, రెండో వైపు కూడా ఇదే విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టుకోవాలి. అన్ని రకాల కుట్లు రాకపోయినా కనీసం మన అవసరాలకి మనకి ఉపయోగపడేవైనా మనం కుట్టడం నేర్చుకుంటే పెట్టుబడి తగ్గుతుంది. ఇప్పుడు ఒక శారీ కొనుక్కుంటాము, దాని మీదకి బ్లౌజ్ కుట్టించుకోవాలి, రకరకాల మోడల్స్ వేసుకోవాలనిపిస్తుంది. ఆ మోడల్స్ అన్నీ కుట్టించుకోవాలంటే బోల్డ్ కాస్ట్ అవుతుంది. అదే మనం కుట్టుకుంటే తక్కువలో అయిపోతుంది. చక్కగా మనం కుట్టుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఇంతకీ వీడియోలో టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనమైతే టాపిక్లోకి వచ్చేద్దాం. నైటీకి సైడ్ జాయింట్లు వచ్చాయి కదా, ఆ సైడ్ జాయింట్ల పైన మళ్ళొకసారి డబల్ స్టిచ్ వేసుకోవాలి. నైటీకి హ్యాండ్స్కి సరిపడా ఆల్రెడీ కుట్టారు. ఆ కుట్టు దగ్గర నుంచి కింద ఒక 3 అంగుళాల వరకు గ్యాప్ ఇచ్చి మిగిలిందంతా కుట్టాలి. చూడండి వీడియోలో. ఇది చేతుల కోసం వాళ్ళు ఆల్రెడీ వదిలేశారనమాట. ఒకవైపున ఏ విధంగా కుట్టామో రెండో వైపున కూడా సేమ్ కొలత తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా
కుట్టేసుకోవాలి. మా పాప చెప్పింది చెప్పినట్లుగా కుట్టేసిందండి. అంతేనండి, మనకి నైట్ డ్రెస్కి టాప్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. కుట్టడం పూర్తయిపోయిన తర్వాత టాప్ ఎలా ఉందో చూపిస్తాను. నడుము దగ్గర సెంటర్లో బొందులు ఉన్నాయి కదా, టాప్ వేసుకున్న తర్వాత ఈ బొందుల్ని ఇలా లాగి విచ్చుముడి వేసుకుంటే చక్కగా నడుముకి సరిపడా ఉంటుంది. బాడీ షేప్కి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సైడ్ కట్స్ ఉన్నాయి కాబట్టి వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక 3 అంగుళాలు కట్స్ వదిలేసాం కదా, అటువైపు ఇటువైపు ఉన్న కుట్లు కొంచెం విప్పేసి మళ్ళీ మనం డబుల్ స్టిచ్ వేసుకున్నాం కదా, సైడ్ కట్స్ లాగా ఉంటుందన్నమాట. ఓపెన్ ఉంటుంది. చక్కగా వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. నైట్ ఇబ్బంది లేకుండా పిల్లలు చక్కగా ఈ నైట్ డ్రెస్ వేసుకొని నిద్రపోగలుగుతారు. టాప్ కుట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు ప్యాంట్ సంగతి చూద్దాం. నైటీ కట్ చేసిన తర్వాత మడత పెట్టి పక్కన పెట్టిన ప్యాంట్ క్లాత్ ఉంది కదా, అది తీసుకొని దాన్ని ఒకసారి ఓపెన్ చేసి పొడవు వెడల్పు ఎంత ఉన్నాయో చూసుకోవాలి. మన పిల్లల పొడవుని బట్టి చూసుకోవాలన్నమాట. ఎటువైపు ఎక్కువగా పొడవు వస్తుందో చూసుకొని ఆ వైపుకి ఫోల్డింగ్ వేసుకోవాలి. నేను ఫోల్డింగ్ మారిస్తేనే పొడవు ఎక్కువగా వస్తుంది. ఇందాక టాప్ ఏమో అడ్డంగా వచ్చింది కదా డిజైను, ఇప్పుడు ఈ డిజైన్ నిలువు వస్తుంది అనమాట కాళ్ళకి. నడుము దగ్గర ఫోల్డ్ చేయడం కోసం 1.5 ఇంచు వెడల్పు ఇలా లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. టోటల్ వెడల్పు 16 అంగుళాలు ఉందండి. పిస్తా కోసం నడుము దగ్గర ఒక 3 అంగుళాలు మార్క్ చేశాను. డౌన్ కూడా ఒక 3 అంగుళాలు మార్క్ చేసుకొని పిస్తా పొడవు 12 అంగుళాలు తీసుకున్నాను. 1.5 ఇంచు మనం నడుము ఫోల్డింగ్ కోసం ఉంచుకున్నాం కాబట్టి మొత్తం 13.5 అంగుళాలు పిస్తా. ఇప్పుడు ఇలా లైన్ ఒకటి డ్రా చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసిన తర్వాత చిన్న కర్వ్ షేప్ రౌండ్ షేప్ ఒకటి తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. నడుము ఫోల్డింగ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి అని ఒక ఐడియా ఉంటుంది. ఇంకా పిస్తా దగ్గర నుంచి కాళ్ళ పొడవు భాగం వైపు కొద్దిగా క్రాస్గా ఇలా కట్ చేసుకుంటే షేప్ బాగుంటుంది. లేదు లూజ్గానే కావాలి అనుకునే వాళ్ళు ఇలా కట్ చేయకుండా డైరెక్ట్గా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో చూద్దాం. ముందుగా ఈ కట్ చేసిన ఈ ప్యాంట్ ఉంది కదా, వీటి 2 భాగాల్ని సపరేట్ చేసుకోవాలి. ప్యాంట్కి 2 కాళ్ళు ఉంటాయి కదా, ఒక కాలు పైన ఇంకొక కాలు రావాలి. ఒక ప్యాంటు రైట్ సైడ్ ఉండాలి క్లాత్. దానిపైన మనకి కనిపించేటప్పుడు రాంగ్ సైడ్ ఉండేలాగా వేసుకుంటే 2 రైట్ సైడ్ వచ్చేస్తాయి. మనం తిరగల వైపున కుట్టడం స్టార్ట్ చేయాలి. 2 పిస్తాలు జాయింట్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు 2 పిస్తాలు కనిపిస్తున్నాయి కదా, అవి 2 జాయింట్ చేసిన తర్వాత ఇలా నడుము దగ్గర ఫోల్డ్ చేసుకొని ఎలాస్టిక్ వేసుకోవాలి. దీన్ని మిషన్ మీద కుట్టేటప్పుడు చూపిస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసి జాగ్రత్తగా మీరు కూడా ట్రై చేయండి. పిస్తా జాయింట్ చేయాలి అని చెప్పాను కదా, ఒక కాలు మీద ఇంకొక కాలు వేసాము. ఒకవైపు పిస్తాని మాత్రమే జాయింట్ చేయాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా ఒకవైపు జాయింట్ చేసిన తర్వాత టోటల్గా ఓపెన్ చేసి ఇప్పుడు నడుము దగ్గర ఫోల్డ్ వేసుకోవాలి. నడుము కోసము 32 అంగుళాల నడుము కోసం నేను 28 అంగుళాల ఎలాస్టిక్ తీసుకున్నాను. మనం ఎక్కడైతే కట్స్ పెట్టుకున్నామో అక్కడ ఎలాస్టిక్ని పెట్టి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసి ఎలాస్టిక్కి, ఆ తర్వాత మళ్ళొక ఫోల్డ్ వేసి ఎలాస్టిక్ కనిపించకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, డబల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట. ఎలాస్టిక్ కనిపించకుండా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టాలి. ఇలా పిన్స్ పెట్టుకుంటే కొత్తగా కుట్టే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎలాస్టిక్ కుట్టడం కొంచెం కష్టసాధ్యం అండి. అంటే అంత ఈజీగా ఏం వచ్చేదు. ట్రై చేయాలి. మనం 1కి 2 సార్లు ట్రై చేస్తే ఏదైనా వస్తుంది. రానిదంటూ ఏదీ లేదు. ఎలాస్టిక్ సెట్ చేసుకునేటప్పుడు ముందుగా సైడ్లు ఎలాస్టిక్ ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎలాస్టిక్ని సెంటర్కి ఫోల్డ్ చేసి ఆల్రెడీ మనం పిస్తా కుట్టాం కదా, అది కూడా మనకు సెంటర్ ఒక ఐడియా ఉంటుంది కదా, ఇలా ఖర్చు 2 సపరేట్ చేసి ఎలాస్టిక్ పెట్టి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ ఒక పిన్ చేసుకోవాలి. ఎలాస్టిక్ని పిన్ చేసుకునే ప్రతిసారి ఒకసారి సెంటర్కి ఫోల్డ్ చేసి ఆ తర్వాత క్లాత్ను కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని క్లాత్ సెంటరు ఎలాస్టిక్ సెంటర్ రెండింటినీ కలిపి ఫోల్డ్ వేసుకొని పిన్ చేసుకోవాలి. ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా 2 వైపులు పట్టుకొని కొంచెం గట్టిగా లాగి క్లాత్ని ఫోల్డ్ చేసి పిన్స్ చేసుకోవాలి. పిన్ చేసుకొని కుట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. కాకపోతే కుట్టేటప్పుడు కొంచెం పిన్స్ కుచ్చుకుంటాయి, జాగ్రత్తగా కుట్టాలి. మా పాపకు ఆల్రెడీ కుచ్చుకున్నాయి కూడా. కొత్తగా కుడుతున్నారు కదా, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎలాస్టిక్ కుట్టేటప్పుడు స్టార్టింగ్ మటుకు నార్మల్గా కొంచెం అంటే ఒక 1/2 ఇంచు నార్మల్గా కుట్టుకోవాలండి. మనకి చేతికి ఏమీ గ్రిప్ దొరకదు కాబట్టి
ఎలాస్టిక్ నార్మల్గా వచ్చేస్తుంది కుట్టు. తర్వాత కుట్టేటప్పుడు మటుకు సూది ఎప్పుడూ కిందకు ఉండాలి, లోపలికి వెళ్ళిపోవాలి. ఎలాస్టిక్ లోపలికి సూది వెళ్ళిన తర్వాతనే మనం ఎలాస్టిక్ని లాగి క్లాత్ సరిచేసుకొని కుట్టడానికి వీలుంటుంది. మా పాపకి కుట్టడం రాలేదు, తను కుట్టలేకపోయింది, అందుకే నేను కుడుతున్నాను. ఎలాస్టిక్ని క్లాత్కి సరిపడా లాగి కుట్టాలి, అప్పుడే ఇలా నడుము దగ్గరికి కుచ్చులు కుచ్చులుగా వస్తుంది. మీకు ఏదైనా కన్ఫ్యూజన్గా ఉంటే మీరు కామెంట్లో పెట్టండి. ఓన్లీ మనం ఎలాస్టిక్ కుట్టడం ఎలాగా అనేది ఒక వీడియో చేసుకుందాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేస్తే నేను దానికోసం స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. చూడండి, ఇలా కుట్టిన తర్వాత ఈ సైడ్లు రెండు ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ వైపు పిస్తాను కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఖర్చుని ఎక్కువ తక్కువలు తీసుకోకుండా స్ట్రైట్గా ఏ షేపులో అయితే మనం కట్ చేసుకున్నామో ఆ షేపులో ఖర్చు అంతా ఒకేలాగా చూసుకొని కుట్టాలి. ఇలా ఇప్పుడు రెండు వైపులా మనం పిస్తా జాయింట్ చేసుకోవడం అయిపోయింది కదా. కింద వైపున కాళ్ళ దగ్గర యాంకిల్ లెంత్ వరకు వస్తుంది కదా ఈ ప్యాంటు, ఆ యాంకిల్ దగ్గర ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టాలి. ఇది కూడా మన ఇష్టం అండి, మన పొడవుకు సరిపడా. చిన్నగా కావాలంటే చిన్నగా, లేదంటే కొంచెం పెద్ద సైజులో కావాలన్నా కూడా క్లాత్ ఎక్కువగా ఉంటే కొంచెం పెద్దగా కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు. నేనైతే ఒక 1/2 ఇంచులోనే డబల్ ఫోల్డ్ వేసి కుట్టాను. పిల్లలు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి పొడవు కరెక్ట్గా సరిపోవాలి కాబట్టి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. ఒక కాలుని ఇలా రెండు ఎడ్జులు కలిపి ఒక 1/2 ఇంచు లెంత్లో ఇలా సైడ్ జాయింట్లు వేసుకోవాలి. పిస్తా దగ్గర రెండు జాయింట్లు సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి, ప్లస్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. పిస్తా దగ్గర కింద కాళ్ళ దగ్గర ఎడ్జులు కూడా సమానంగా ఉండాలి, ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉండాలన్నమాట. ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుంటే చక్కగా మనకి నైట్ ప్యాంట్ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా మనకి ఉపయోగం లేని నైటీస్ని చక్కగా పిల్లలకి నైట్ డ్రెస్ లాగా కుట్టచ్చు. చాలా చక్కగా ఈజీగా ఇంట్లోనే మనం చక్కగా నైట్ డ్రెస్ని రెడీ చేసుకున్నాం కదా. ఫోల్డ్ వేసిన తర్వాత అచ్చంగా రెడీమేడ్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి. నాకైతే నైట్ డ్రెస్ చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది అందరికీ, కొత్త నైటీలు కాబట్టి మీరు కుట్టారు, పాత నైటీలని ఎలా కుడతారు అని. పాత నైటీలు కూడా ఓన్లీ టాప్ పార్ట్ మాత్రమే చిరుగుతాయండి. అంటే షోల్డర్ దగ్గర, నడుము దగ్గర అలానే చిరుగుతాయి. నడుము దగ్గర నుంచి కింద పార్ట్ నైటీ అసలు ఎప్పటికీ చిరగదు, ఎవ్వరికీ చినగదు. ఆ కింద భాగాన్ని నైట్ ప్యాంట్ లాగా కుట్టుకొని పైన టీషర్ట్ వేసుకుంటే మంచి నైట్ డ్రెస్ రెడీ అయిపోతుంది. నేనైతే మా పిల్లలకి చాలా సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నాను. ఇది కొత్త నైటీ కాబట్టి అది కూడా టాప్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి టాపు బాటమ్ రెండు వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చేసింది కదా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, మన వీడియో కింద ఉన్న లైక్ బటన్ని కొట్టేసేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇది అందరికీ ఉపయోగపడే వీడియో కదండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.